గత 15వ తేదీ జరిగినటువంటి ఒక గిరిజనుడిపై దాడికి నిరసనగా ఈరోజు తానంలో శాంతియుతరాలు నిర్వహించాము. ఈ 2 రోజుల్లో డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి నిందితుల్ని అరెస్టు చేయకపోతే సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటికి కూడా పిలుపునిస్తున్నాము. అందరం కూడా సాలూరులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయదలిచి ముందుకెళ్తున్నాము. రెండోది ఏంటంటే ముఖ్యంగా మరి తెలియబడుతున్నాము, ఒకవేళ పూనేటి లక్ష్మణ కుటుంబ సభ్యులకు న్యాయం జరగని ఎడల భారీ ఎత్తున గిరిజన సంఘాలు అందరితో కలిపి ఉద్యమం చేపడతామని ఈరోజు వచ్చినటువంటి గిరిజన సంఘాలు, ఐక్య సంఘాలు, అలాగే అనుబంధ సంస్థలు అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. మరి తెలుపుతున్నాము, పూనేటి లక్ష్మణరావుకి న్యాయం జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో చౌదరి కమ్మాస్ వాళ్ళకి మాత్రం తక్షణ న్యాయం జరగకుండా అన్యాయం చేశారు కాబట్టి మా గిరిజనుడికి న్యాయం జరిగేలా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముందుస్తున్నాము. అలాగే సాలూరు నియోజకవర్గంలో గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు గుమ్మడి సంజయ్ రాణి గారి విషయం కూడా దృష్టికి తీసుకెళ్తాము. దయచేసి అమ్మ, మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, సాలూరు నియోజకవర్గం పక్కా షెడ్యూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు గెలిచారు కాబట్టి గిరిజనుల ఎంత దృష్టి సారించి ఎవరైతే గిరిజన కుటుంబంపై దాడి చేశారో వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీరు ఒక గిరిజన శాఖ మంత్రిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించాలని మేము కోరుతున్నాము. జై ఆదివాసీ.